హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నానో అనుకుంటున్నారు కదా. అవునండి, బయటికి వెళ్తున్నాము రెస్టారెంట్కి. నైట్ అయిపోయింది, 8:30 అట్లా అయిపోయింది డిన్నర్కి అని చెప్పేసి బయలుదేరుతున్నాము. నేను వేదాంశి రెడీ అయిపోయాము. మా వారేమో అక్కడ కార్ వేరే చోట పార్క్ చేస్తారు, అక్కడికి వెళ్ళి కార్ తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్ళారు. మేము రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. ఇక్కడ గన్నవరం దగ్గర ఫ్లైట్ రెస్టారెంట్ అని ఉందండి, అక్కడికి వెళ్తున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు బయలుదేరామండి. మేము బయలుదేరేసరికి 8:30 అయిందనమాట. ఇక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్లైట్ రెస్టారెంట్ అని చెప్పేసి. ఇంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళలేదు. వేదాంశి పుట్టాక అసలు మేము రెస్టారెంట్కే వెళ్ళలేదు. తనని తీసుకుని తినడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి. కానీ ఇప్పుడైతే కొంచెం మెల్లగా అన్నీ అలవాటు చేయాలి కదా అని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట. మేము ఇక్కడి నుంచి బయలుదేరేసరికి 8:30 అయింది. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఇంక చూడండి, మేమైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి దగ్గరికి వెళ్ళేసరికి నిద్ర వచ్చేసింది. వేదాంశి నిద్రపోతుంది. ఎప్పుడైనా అంతేనండి, స్టార్ట్ అయ్యాక మేల్కొంటుంది. మేము దారిలోనే నిద్రపోతుంది అనమాట. మళ్ళీ వెళ్ళాక మేము లేపుతాము. చూడండి, ఇక్కడికైతే వచ్చాము. విమాన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది. ఇక్కడైతే ఇంకా ఇప్పుడే అందరూ వస్తున్నారండి. కార్లు అవన్నీ ఉన్నాయి. కొంచెం సండే అయితే ఫుల్ హెవీ రష్ ఉంటుందంట. ఇంక ఇదంతా ఏంటంటే ఒక ఫ్లైట్ సెటప్ చేశారు. ఒక పాత ఫ్లైట్ తీసుకొని దాన్ని అంతా రెస్టారెంట్కి తగ్గట్టుగా మార్చుకున్నారనమాట. ఇంకా మేము ఇక్కడైతే బయట ఇక్కడ కార్ అయితే పార్క్ చేసుకొని ఇక్కడైతే కొంచెం ముందు లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇట్లా ఎక్కడానికి స్టెప్స్ అన్నీ అరేంజ్ చేశారనమాట. చుట్టుపక్కలంతా ఏం లేదండి, అంతా మట్టి, ఒక పొలంలాగా ఉందన్నమాట. ఇంకా కింద అయితే వాళ్ళు ఫుడ్ అవి చేసుకోవడానికి హోటల్ లాగా ఉంది. అది దాన్ని పైకి తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. ఇక్కడైతే చూడండి, వేదాంశి అయితే ఇంకా కొంచెం గడ్డి అవన్నీ ఉండేసరికి నైట్ అని చెప్పి కొంచెం ఆడుకుంటూ ఉంది. మేము అసలు ఈ విజయవాడకు వచ్చాక ఫస్ట్ టైం అండి రెస్టారెంట్ వెళ్ళడం కూడా. ఇంతకుముందు బాగా వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడైతే అస్సలు వెళ్ళలేదు. సరే అని చెప్పేసి రోజు అనుకుంటున్నాము, 10 డేస్ నుండి అనుకుంటుంటే మాకు ఈ రోజుకైతే కుదిరింది. ఇప్పుడైతే చూడండి, ఇది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలోనే ఉంటుంది. పార్కింగ్ స్పేస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. మన గూగుల్లో చూపిస్తుంది. ఇది గన్నవరంకి దగ్గరగా ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి మాకైతే 7 కిలోమీటర్స్ వచ్చింది. ఇక్కడైతే చూస్తూ ఉన్నామన్నమాట. కానీ చల్లగాలి వస్తూ బయట అట్మాస్ఫియర్ అయితే బాగుంది. ఇక్కడైతే కొంచెం సేపు అట్లా ఉండేసి ఫొటోస్ అవి తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇంకా అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడైతే ఇంకా ఎంట్రన్స్లోనే ఉన్నాము. అందరికీ డౌట్ అండి, ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఎలా ఉంటుంది అని చెప్పేసి. మేము ఇంకా వెళ్ళలేదండి అని చెప్పాము. పక్కన ఏదో బిల్డింగ్ చిన్నదేదో కన్స్ట్రక్షన్ అట్లా జరుగుతూ ఉంది. చూడండి, నార్మల్ ఫ్లైటేనమాట ఇది. వాళ్ళు ఒక పాతబడిన ఫ్లైట్ తీసుకొచ్చుకొని లోపలంతా ఏసీ అవన్నీ సెటప్ చేశారనమాట. ఏసీ అవన్నీ పెట్టారు. ఎక్కువ మంది కూడా సర్వ్ చేయడానికి కూడా ఒక్కరు అట్లే ఉన్నారండి మేము వెళ్ళినప్పుడు. ఇంకెక్కువ అంటే అక్కడ తిరగడానికి కూడా స్పేస్ ఉండదు. ఫస్ట్ ఎంట్రన్స్లో వెళ్ళగానే కొంచెం క్యాబిన్ కూడా ఉంది, అంటే కూర్చోడానికి ఇట్లా రిసెప్షన్ లాగా అనమాట. ఇక్కడ చూడండి, మేమైతే లోపలికి వచ్చాము. ఇక్కడ స్టెప్స్ అవన్నీ ఎక్కేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదిగో చూడండి, నేను చెప్పాను కదా, అక్కడ ఫుడ్ అవన్నీ అక్కడ ప్రిపేర్ చేసి పైకి తీసుకొచ్చేసి సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టెప్స్ అవన్నీ ఎక్కుతున్నామండి. చీకట్లో కొంచెం వెళ్తురే ఉంది, ఎక్కువ వెళ్తురు కూడా ఏమీ లేదు. ఇంకా ఎప్పుడన్నా రెస్టారెంట్కి అట్లా వెళ్తేనే కొంచెం బాగుంటుంది కదా, రోజు ఇంట్లో తిని బోర్ అనమాట. ఎప్పుడైనా కొంచెం ఇలా వెళ్తూ ఉంటాం. హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఎక్కువ వెళ్ళే వాళ్ళము, ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందిలండి. ఇప్పుడైతే మా వారు వేదాంశి ముందే వెళ్ళిపోయారు, నేను వెనకాల చిన్నగా వెళ్తూ ఉన్నాను. ఇక్కడ లోపలండి ఇది ఎంట్రన్స్. చూడండి, ఇంకొక డోరు ఇంకా మామూలు ఫ్లైట్లో లాగే ఇంకా డోరు అట్లా అన్నీ అట్లే ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే ఒక రిసెప్షన్ ఉంది. మేము వెళ్ళేసరికి జనాలు కూడా బాగానే ఉన్నారండి.
అంటే మరీ ఫుల్గా అట్లేం లేరు. సండే అయితే ఫుల్ రష్ ఉంటారంట. మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి అంత హెవీ రష్ అయితే ఏం లేదు. కొంచెం బాగానే ఉన్నారనమాట. ఇదైతే ఇక్కడ ఈ ఫుడ్ మెనూ అవన్నీ ఇచ్చారు. ఇంక ఇక్కడ ఏమి చాలా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఏ టు జెడ్ దొరుకుతాయి. చూడండి, మాకంటే ముందు మా వేదాంశి తీసుకొని ఏం ఆర్డర్ చేయాలో ఎంత చక్కగా చూసుకుంటుందో. మేము ఇంకా ఆప్షన్ తీసుకోలేక మేము అతన్ని సర్వ్ చేసి అతన్ని అడిగాము, ఇక్కడ ఏమి స్పెషాలిటీ అండి, ఇక్కడ ఏం బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడైతే పాట్ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పారు. అది వచ్చేసి 600 రూపీస్ ఉంది. 2 మెంబర్స్కి సరిపోతుందంట. మండి అవన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే అవన్నీ ఎక్కువైపోతుంది 2 మెంబర్స్కి అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి మేము పాట్ బిర్యానీ దమ్ అని చెప్పేసి 600 పడుతుంది, అది ఆర్డర్ చేసాము. చూడండి, ఇదంతా ఫ్లైట్లోనే ఇంకంతా రెస్టారెంట్ లాగా పెట్టేశారనమాట. డైనింగ్ టేబుల్స్ అవన్నీ సెటప్ చేశారు. ఇది ఒక బిజినెస్ ట్రిక్స్ అండి. ఎంత అంటే లోపల ఏసీ అంతా మనకు చూడగానే ఒక ఫ్లైట్లో ఎక్కిన ఎన్విరాన్మెంటే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఇంక అన్నీ మేము చూసి లాస్ట్కి వాళ్ళు చెప్పిన దానికి ఇంకా ఈ పాట్ బిర్యానీ అని చెప్పేసి అదైతే ఆర్డర్ చేసాము. నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది, కానీ మా వారికి అయితే అంతేం బాగాలేదు అన్నారు. అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేదని చెప్పి అన్నారు. నాకైతే కొంచెం స్పైసీ తక్కువ ఉంటే ఇష్టం అనమాట. ఆయనకి ఎక్కువ స్పైసీగా ఉండాలి. నాకైతే బాగానే అనిపించింది. ఇంక సరే అని చెప్పేసి అదే ఆర్డర్ చెప్పాము. ఇదిగోండి, ఒక పాట్లో తీసుకొచ్చి ఇచ్చారు. ఇదైతే చిన్న పాటేనండి. 2 మెంబర్స్కి అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. ఇంకా వేదాంశికి కొంచెం తినిపించేసి మేము కూడా ఇంకా తినేసామన్నమాట. ఇంక ఇట్లా వెళ్తే మాత్రము ఇంకా పాట్ బిర్యానీ అయితే టేస్ట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సండే కానీ వెళ్తే హెవీ రష్ ఉంటుందండి. మిగిలిన టైంలో వెళ్తే అంతేమీ ఉండదు. హ్యాపీగా ఫుడ్ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ స్టార్టర్స్ అన్నీ ఉన్నాయండి, ఏ టు జెడ్ ఉన్నాయి. ఇంకా చూడండి, మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇంకా బిర్యానీ అయితే తిన్నాము. నేను కొంచెం తింటూ వేదాంశికి కూడా తినిపిస్తున్నాను. తను అస్సలు తినట్లేదండి. రైస్ చెప్పాను కదా ఇంతకుముందు కూడా, తను రైస్ ఐటమ్స్ అయితే ఏమీ తినదని చెప్పేసి ఇంకా ఎట్లాగో కొంచెం అట్లా తినిపించేసాము. చూడండి, రష్ కూడా కొంచెం తక్కువే ఉందండి, అంత హెవీగా ఏం లేదు. ఇంకా ఓకే. ఇప్పుడు ఇంకా వస్తున్నారు. ఇంకా మేము అప్పుడు 9:30 అయిపోయింది. ఇంకా అప్పుడప్పుడే ఎక్కువ మంది వస్తున్నారనమాట. నాకు ఎక్కడ బిర్యానీ ఎంత తిన్నా కూడా హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ అయితే రాదు. అక్కడైతే చాలా బాగుంటుంది కదా. బావర్చి బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ టేస్ట్ చేయాలి. ఇప్పుడైతే బిర్యానీ అవన్నీ తినేసి ఇంకొంచెం సేపు అట్లా ఇట్లా తిరిగి బిల్ అయితే మాకు 700 పడిందండి. ఒక వాటర్ బాటిల్ ఇంకేమన్నా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంకా వేస్ట్ అయిపోతాయి, ఇంక మేమేం తినమని చెప్పేసి మేమైతే ఏం తీసుకోలేదు. మేము ఫుడ్ అయితే బిర్యానీ ఒకటి తినేసి కొంచెం సేపు ఉన్న తర్వాత వెంటనే రిటర్న్ అయిపోయామండి. ఇంక ఎవరైనా బిర్యానీ కానీ ఏదైనా ఏ టు జెడ్ అండి ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కంపల్సరీ వెళ్ళండి. ఇంకా వెజ్ ఐటమ్స్ కానీ పన్నీర్ కర్రీస్ కానీ అన్నీ అండి ఏ టు జెడ్ ఉన్నాయి. అంతేనండి ఈరోజు వీడియో. వీళ్ళ ఫ్లైట్ రెస్టారెంట్కి వెళ్ళేసి మేము బిర్యానీ అయితే తినొచ్చాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.